అందరికీ నమస్కారం. ఆనందం పొందాలి. కానీ అది అతి అయ్యి నెత్తికెక్కి అహంకారంగా మారకూడదు. అది తప్పులు చేయిస్తుంది. కష్టాల పాలు చేస్తుంది. అలాగే ఒక తప్పు తమ జీవితాలనే నాశనం చేసింది. ఒక దట్టమైన అడవిలో ఇరుక్కుపోయేలా చేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్తంలో మునిగి తేలాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే ఒక దట్టమైన అడవి. దానిని కబళించే పనిలో సమాజం. అడవి యొక్క కొంత భాగాన్ని ఆధునీకరణకి చేర్చాలని మెషిన్ల ద్వారా అడవిని తొలగిస్తూ ఉంటారు. చెట్లని కత్తిరిస్తూ ఉంటారు. అదే టైంలో పనివాడు ఒకడు తన వస్తువులు రక్తంగా మారి పడిపోయి అతను కనబడడు. అతన్ని వెతుకుతూ వెళ్ళిన మెషిన్ నడిపే అతనికి ఏదో ఒక రకమైన మనిషిలాగే ఉన్న భయంకరమైన ఆకారం కనిపిస్తుంది. వెంటనే భయపడి పరిగెత్తబోతాడు. కానీ ప్రాణుల్ని వేటాడేసారి గుంతలు తీసి వైర్స్ కట్టి ట్రాప్స్ చేసుంటారు కదా, అలాంటి ట్రాప్లో పడిపోతాడు. అప్పుడు తాడు పైకి వెళ్తుంది, అతన్ని నిలువుగా వేలాడేలా. అప్పుడు క్రూరమైన మనిషిలాంటి ఒకడొచ్చి చంపేస్తాడు. అలా అక్కడ అడవిని తొలగించడానికి వచ్చిన మనుషులెవరూ 4-5 మంది దొరకుండరు. దానివల్ల గవర్నమెంట్ ఆ ప్రాంతానికి నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టి ఎవ్వరిని వెళ్లకుండా ఉంచుంటుంది. 2 జంటలు, రిచీ జెస్మైన్ భార్యాభర్తలు ఒక జంట అండ్ అజయ్ మాయా భార్యాభర్తలు ఇంకో జంట కలిసి వెకేషన్కి ఒక రిసార్ట్కి వచ్చుంటారు. జెస్మైన్ స్విమ్మింగ్ పూల్లో బికినీలో స్విమ్ చేస్తూ ఉంటుంది. పైన చైర్లో కూర్చున్న ఏజేని చూస్తూ చాలా రొమాంటిక్ లుక్ ఇస్తూ పూల్ నుంచి బయటకి వస్తుంది. ఏజే కూడా అలానే చూస్తూ ఉంటాడు. జస్మిన్ వెళ్ళాక ఏజే వెనకాల భార్య మాయా ఇదంతా చూస్తూ ఉంటుంది. కానీ పట్టించుకోనట్టు స్మైల్ ఇస్తుంది. కొంచెం దూరంలో ఉన్న జస్మైన్ భర్త రిచీ ఏజేని మరియు ఇదంతా అబ్జర్వ్ చేస్తాడు. లైట్ సీరియస్గా ఉంటాడు తను. తర్వాత భోజనానికి వస్తారు. భోజనం చేస్తుండగా వారి నెక్స్ట్ ఎంజాయ్ గురించి మాట్లాడుతూ రిచీ ఆడవాళ్ళకి షాపింగ్ మంచి ఎంజాయ్ ఇస్తుంది. లేకపోతే రివర్ ట్రిప్కి వెళ్ళుండొచ్చు. వీరు ఆడవాళ్ళు రాలేరుగా, భయపడతారు అని వెటకారం చేస్తాడు. జస్మైన్ ఇదంతా చులకనగా మాట్లాడాక మనం వెళ్ళకపోతే అర్థం లేదని మాయాతో అంటుంది. అప్పుడు మాయా అవును వెళ్ళి తీరాలని అంటుంది. ఫైనల్గా రివర్ ట్రిప్ వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు. అప్పుడు రిచీ డ్రింక్స్ తెప్పిస్తాడు. మీ అందరికీ సర్ప్రైజ్. ఎన్నో రోజులుగా నేను ప్రయత్నిస్తున్నా నా కంపెనీ అమ్మడం పూర్తయింది. డబ్బులు బ్యాంక్లో వేసేసుకున్నాను అని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏజే నార్మల్గా ఉంటాడు. తర్వాత రిచీ మీరు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీతో గడపడం నాకు చాలా సంతోషం. ఈ సంతోషంలో మరియు నాకు డబ్బులు వచ్చినందువల్ల ఈ ట్రిప్కి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను అని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. జస్మిన్ ఏజేని చూస్తుంది. ఏజే నార్మల్గానే ఉంటాడు. వీరిద్దరికీ మధ్య ఏదో సస్పెన్స్ ఉంది అని అనిపిస్తుంది. ఆ రోజు నైట్ రూమ్లో మాయా రొమాన్స్ కోసం అన్నీ రెడీ అయ్యి బెడ్ మీద ఉన్న ఏజే దగ్గరికి వస్తే ఏజే ఇంట్రెస్ట్ చూపకుండా రిచీ మీద కోప్పడతాడు. ట్రిప్ ఖర్చు వాడు పెట్టుకోవడం ఏంటి, నన్ను అవమానించడానికే కదా, నా దగ్గర డబ్బులు లేవనే కదా అనేలా మాయా సమాధానపరుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వీరు ట్రిప్కి రెడీ అయ్యి స్పాట్లో ఉంటారు. ఒక జీప్ వస్తుంది. అందులోంచి ఒక మనిషి వచ్చి అందరికీ పరిచయం చేస్తాడు. తను నిక్కీ అని, తను రివర్ గైడ్ అని అందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చి తీసుకెళ్తాడు. ఏజేకి తన జాకెట్ కలర్ నచ్చదు. ఇలా అన్ని చోట్ల ఏజే కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంటాడు. రివర్లో చిన్న బోట్స్ ఇద్దరికే కూర్చోడానికి ఉంటుంది. వీటికి కయాక్ అని అంటారు. వాటిలో కూర్చుని వెళ్తారు. అలా వెళ్తూ అంతా ఫారెస్ట్ రివర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక స్పాట్కి వచ్చాక గైడ్ నిక్కీ అక్కడే ఉన్న ఒక మనిషితో మాట్లాడి అడ్వెంచర్ అంటే ఎవరికైనా ఇష్టం ఉందా, ఈరోజు నైట్ అడవిలోనే ఉండి 2 రోజుల ట్రిప్గా మారుద్దామా అని అడుగుతాడు. అందరూ ఒప్పుకుంటారు. సో డబ్బు తీసుకుని ఆ మనిషితో కావాల్సిన సరుకులు అంటే క్యాంప్ వేయడానికి దానికి కావాల్సిన సరుకులు తీసుకుంటాడు. ఇక్కడ నుంచి రివర్ కొంచెం డీప్గా ఉంటుంది. దానివల్ల ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో వేయమంటాడు. ఎలాగూ సిగ్నల్స్ కూడా ఉండవు ఇక మీదట అని. అందరూ ఇస్తారు. కానీ ఏజే ఇవ్వడు తన ఫోన్. సో వదిలేసి ఇక కంటిన్యూ అవుతారు. ఇప్పుడు చెట్లు అన్నీ చాలా దగ్గరగా వచ్చేసాయి. అంటే అడవి దట్టమవుతుంది. ప్రాణులు కనిపిస్తున్నాయి. వాటిని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. మాయా నిక్కీని మీరు చాలా లక్కీ, ఎందుకంటే ఎప్పుడు ఇక్కడే ఉంటారుగా అని అంటుంది. నిక్కీ దానికి నవ్వుతూ అవును, కానీ ఈ అడవి పగలు చాలా బాగుంటుంది, నైట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రివర్ ఒక దేవత కన్నీరు పెట్టినప్పుడు ఆ కన్నీరే ఈ రివర్గా మారింది అని చెప్తాడు. తర్వాత తన ముత్తాత మొదట ఇక్కడికి వచ్చాడు. అతను డైమండ్స్ కోసం వచ్చాడని తర్వాత తెలిసింది. కానీ ఒక అడవి జనాంగాన్ని కనిపెట్టాడు. తర్వాత అతను మాయమైపోయాడు అని చెప్పాడు. మాయా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. కానీ మిగతా వాళ్ళు కామెడీగా తీసుకుంటారు. తర్వాత డిఫారెస్టైజేషన్ చేస్తూ అడవిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తూ అందరూ మాయమైపోయారు.
ఆ ట్రైబ్ అడవి లోపలికొచ్చి తమ ప్రాంతాన్ని కాపాడుకుంటూ ఉంది ఇప్పుడు. కానీ ఈ డిఫారెస్టైజేషన్ వల్ల ప్రాణులు తక్కువైపోయి ఆహారం కోసం మనుషుల్ని తినడం మొదలుపెట్టారు అని చెప్పాడు. తన తాత మిగతా వాళ్ళని వారే చంపుంటారని చెప్తాడు. మాయ అంటే కెనబిలిస్ అని అడుగుతుంది. అవును అని చెప్తాడు. కానీ వారి గురించి మనం పట్టించుకోకుంటే ప్రాబ్లం లేదు. వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళకూడదు అంతే అని చెప్తాడు. ఇప్పుడు మాయాకి, జెస్మైన్‌కి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. కొంత దూరం వెళ్ళాక ఆగుతారు. జెస్మైన్ వెళ్ళి వామిట్ చేస్తుంది. భర్త రిచీ చూసి ఏదో అర్థమైనట్టు ఫీల్ అవుతాడు. ఒక మోటో వ్లాగ్ చేసే యూట్యూబర్స్ ఆ అడవిలోకి వచ్చి లైవ్ చేస్తారు. కపుల్స్ వాళ్ళు. డు నాట్ ఎంట్రీ బోర్డున్న అడవి లోపలికి వెళ్తారు. ఒక ట్రాప్ తగిలి కింద పడిపోతారు. వెంటనే ఆ అబ్బాయి కనిపియడు. అమ్మాయి మీద ఎవరో అటాక్ చేసినట్టు అనిపించి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. ఫైనల్‌గా ఒక గుహలోకి వెళ్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఒక దైత్యమైన భయంకరంగా ఉన్న ఒక అడవి మనిషి లాంటి ఆకారం వచ్చి లైవ్ ఇస్తుండగా నరికేస్తుంది ఆమెని. వీరు ఒక స్పాట్ చూసుకొని నైట్ అక్కడ క్యాంప్ వేసుకోవాలి అని ఫిక్స్ అవుతారు. అలాగే క్యాంప్ వేసుకుంటారు. ఆ మబ్బులో గైడ్ నిక్కీ అండ్ మాయా క్యాంప్ నుంచి కొంచెం సైడ్‌కి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మాయా నిక్కీ పెళ్లి గురించి అడుగుతుంది. ఇలా అడవిలో ఉండేవారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంటాడు. ఇష్టపడేవాళ్ళు ఉంటారు అని చెప్తుంది మాయ. దీనికి ముందు ఏదో సౌండ్ వస్తుంది. కానీ నిక్కీ అది ఏంటో తెలియదు అని చెప్తాడు. ఎంత అడిగినా నిజంగా తనకు తెలియదు అని ఇగ్నోర్ చేస్తాడు. అలా మాట్లాడుకుంటూ ఆ ట్రైబ్ క్రూరత్వాన్ని చెప్తాడు. ఆ మషిన్ నడిపే అతన్ని చంపింది వివరిస్తాడు. వారు తమ ఎర్రని ప్రాణాలతో వదిలేసి ఆకలి వేసినప్పుడల్లా కొంచెం కొంచెం దేహం నుంచి తీసుకుంటారు అని చెప్తాడు. వారు చాలా బలమైన వారు. నీటిలో తిమింగలంలాగా ఉంటారు. వారి వేగాన్ని ఆపలేం అనేలా చెప్తాడు. అదే టైంకి ఏజే వస్తాడు. వచ్చి అమ్మాయిల్ని ఇలా దెయ్యం కథలు చెప్పి మోసం చేస్తారా అని అంటాడు. తర్వాత వెళ్ళి పడుకుంటారు. మిడ్‌నైట్ అలా జెస్మైన్ లేచి క్యాంప్ నుంచి బయటికి వెళ్తుంది. టాయిలెట్ చేసి వస్తుండగా ఒక్కసారి తన నోరు ముచ్చి వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు ఏజే. తర్వాత స్లోగా వదులుతాడు నోరు. జెస్మైన్ ఏంటిది అని అడగ్గా అజయ్ గట్టిగా హత్తుకొని ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంటాడు. జెస్మైన్ పక్కనే నీ భార్య ఉంది తెలిస్తే అని అంటుంది. అలా ఇద్దరు రొమాంటిక్‌గా మాట్లాడుతూ జెస్మైన్ ఎన్ని రోజులు ఇలాగా దాక్కుంటూ గడపాలి? ఎప్పుడు బయటికి వస్తావు ఆస్తంతా తీసుకొని అంటుంది. అంటే ఏజే భార్య మాయ వాళ్ళ నాన్నది కంపెనీ ఉంటుంది. ఏజే ఎంప్లాయీ అందులో. కూతురు ప్రేమించిందని పెళ్లి చేసుంటాడు. అండ్ రిచీ ఆస్తి కూడా తీసుకోవాలని ప్లాన్ చేసుంటారు. ఈ విషయంలో ఏజే కొంచెం కాలం ఆగమని చెప్పగా జెస్మైన్ కోపం వచ్చి గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది. తర్వాత వచ్చి పడుకుంటారు. చాలా సైలెంట్‌గా వచ్చి పడుకుంటారు. కానీ మాయా అండ్ రిచీ వారు పడుకోగానే కళ్ళు తెరుస్తారు. మార్నింగ్ లేస్తారు. జెస్మైన్ రిచీ అని అరుస్తుంది. లేడు. అంతా వెతుకుతారు. లేడు. భయంతో ఏమైపోయాడో అని అరుస్తుంటారు. వెళ్లి చూస్తే బోట్స్ కూడా రెండే ఉంటాయి. నిక్కీ వచ్చి నైట్ ఏం జరిగింది అని కోపంగా అడుగుతాడు. ఏజే అంతా ఏమీ లేదు అని చెప్తారు. నిక్కీ ఏదో జరిగింది అందుకే తను వెళ్ళిపోయాడు అని అంటాడు. తర్వాత తనని వెతుకుతూ బోట్స్‌లో వెళ్తారు తిరిగి. వెళ్తుండగా దారిలో చిన్నగా వర్షం పడుతూ రివర్ చాలా ఉద్రిక్తతలో ఉంటుంది. రిచీ ఇలా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే తనకి కయాక్ నడపడానికి రాదు. అక్కడి నుంచే ఇంకోవైపు రివర్ ఉంటుంది. అటు వెళ్ళుంటాడు. వెళ్దామంటారు. కానీ నిక్కీ వద్దంటాడు. అది ఆ ట్రైబ్ ప్రాంతం. అటు వెళ్ళకూడదు. మనం తిరిగి వెళ్ళిపోదాం. నేను వేరే విధంగా తీసుకెళ్తాను అంటాడు. కానీ ఏజే వినడు. కోప్పడతాడు. రిచీ లేకుండా వెళ్ళే ప్రసక్తే లేదని అంటాడు. నిక్కీ అయితే మీరెళ్ళండి. నేను వెళ్ళిపోతాను అని అంటాడు. ఏజే బోట్‌ని ఇరగ్గొట్టేస్తాను నువ్వు వెళ్తే రిచీని తీసుకొనే వెళ్ళాలి అంటాడు. తర్వాత మాయా మాటలకి ఒప్పుకొని నిక్కీ కూడా వస్తాడు. అలా కాస్త అడవి లోపలికెళ్ళాక బోట్ కనిపిస్తుంది. అడవిలోకెళ్ళబోగా నిక్కీ నేను రాను. ఇక్కడే ఉంటాను. 1 అవర్ టైం ఇస్తాను. ఆలోపు మీరు రావాలి లేదా నేను వెళ్ళిపోతానని చెప్తాడు. అంతట్లో వచ్చేస్తాంలే అని చెప్పేసి వెళ్తారు. అంతా అరుస్తూ వెతుకుతూ వెళ్తారు. ఎక్కడ కనబడడు. ఆఖరికి ఒక పెద్ద భయంకరమైన గుహ లాంటిది కనిపిస్తుంది. అందులోకెళ్తారు. అది ఆ రోజు మోటోవ్లాగ్ యూట్యూబర్స్‌ని చంపిన ప్రదేశం అది. అంతా ఫుల్ భయపడతారు చనిపోయి ఉంటాడేమో అని. అంతట్లో రిచీ భయపెడుతూ వస్తాడు. అంతా తిడతారు. ఏజే ఫుల్ కోప్పడి రిచీని తనకి అక్కడ ఏజే ఫుల్ కోప్పడగా రిచీ తనకి అక్కడ ఉండాలనిపించలేదు. వచ్చేసానంతే అని చెప్తాడు. ఇక్కడ నిక్కీ వెయిట్ చేస్తుండగా ఎవరో చెట్లలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. వీరేనేమో వచ్చారు అని గైస్ నేనిక్కడున్నాను అని అరుస్తాడు. కానీ ఏం రిప్లై ఉండదు. దానివల్ల లేచి వెళ్తాడు. ఎవ్వరూ ఉండరు. అలా చెట్లలో వెతుకుతూ వెళ్ళిపోతూ ఉండగా ఒక చోటు కనిపిస్తుంది. చాలా భయంకరంగా ఉంటుందది. ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళ బట్టలతో బొమ్మలు చేసి అక్కడ పెట్టుంటారు. తన తాతది కూడా బొమ్మ అక్కడే ఉంటుంది. చూసి చాలా ఫీల్ అవుతాడు. అంతట్లో ఒక అటవీ జనాంగం మనిషి అటాక్ చేస్తాడు.
తనతో ఉన్న తనతో ఉన్న కత్తితో నిక్కీ ఫైట్ చేస్తాడు. కానీ ఏం చేయలేకపోతాడు. కానీ తప్పించుకొని రివర్‌లోకి దూకి బోట్ వేసుకొని వెళ్ళిపోబోతుండగా నీళ్లలో నుంచి ఒక అటవీ మనిషి లేచి గొంతు కోసేస్తాడు. ఆ రక్తం నదిలో పడి నీళ్లంతా రక్తమవుతుంది. కాసేపటికి వీళ్ళు వస్తారు. నిక్కీ లేనిది చూసి ఏజే తిడతాడు. తర్వాత వీళ్ళు బోట్‌లేసుకొని ముందుకి సాగిపోతుండగా కొంచెం దూరం తర్వాత ఒక బోట్ కనిపిస్తుంది. అది నిక్కీ వేసుకువెళ్ళినది అని తెలుస్తుంది. సో, నిక్కీ వెళ్ళలేదని వీరికి అర్థమైతూ వెళ్తుంది. తన కత్తి కూడా అక్కడే పడుంటుంది. తర్వాత తన వస్తువులు రక్తమై కనిపిస్తాయి. సో, అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక దగ్గర నిక్కీ తలని నీళ్లలో ఉడకబెడుతూ ఉండడం కనిపిస్తుంది. సో, దీనివల్ల నిక్కీ చనిపోయాడని కన్ఫర్మేషన్ అవుతుంది. భయంతో బోట్స్ వేసుకుని పరిగెత్తుకు వెళ్తారు. ఏజే ఫుల్ కోపమై నీ వల్లే ఇదంతా అని రిచీతో ఫైట్ చేస్తుండగా మాయ విడిపిస్తుంది. అలా వెళ్ళగా నదికి ఒక పెద్ద చెట్టు ఆరు మిగతా చెట్లన్నీ కలిసి అడ్డం పడి ఉంటాయి. వాటి కిందున్న సందులో బోట్స్ పంపి అవతలకి వీరెళ్ళాలి. అదే టైంలో పైనుంచి అడవి మనిషి చూస్తూ ఉండడం చూస్తారు. ఇక త్వరగా వెళ్తుండగా అక్కడే నీళ్లలో నుంచి ఒక మనిషి పైకి లేస్తాడు. పైకి లేచి వీళ్ళ మీద చంపబోగా రిచీ అండ్ ఏజే చాలా స్ట్రాంగ్‌గా అటాక్ చేస్తారు. రిచీకి గాయమవుతుంది చెయ్యి. ఆఖరికి ఆ అడవి మనిషిని చంపేస్తారు. వీరు బోట్లు వెళ్ళిపోయి ఉంటాయి. పరిగెత్తుకుంటూ నీళ్లలో నుంచి వెళ్ళిపోతారు. ఆ అడవి మనిషి వీరి కత్తిపోటుకి ఇంకొంచెం ప్రాణం ఉండి అలా ఒడ్డుకి రాగా ఇంకో అడవి మనిషి వచ్చి వీరి మీద కోపంతో ఆ అడవి మనిషిని చంపేసి తన ఒక గుండెకాయని అలాగే తీసేసి తినేస్తాడు. తింటూ వీళ్ళ వైపు కోపంగా చూస్తాడు. అంటే అక్కడ వీళ్ళ మీద పగ పెంచుకున్నాడని. తర్వాత వీరి కోసరం బయలుదేరుతాడు. వీళ్ళు నది నుంచి బయటికొచ్చి ఎటు వెళ్ళాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు. ఆఖరికి మాయ ఇటే వెళ్ళాలని వెళ్తారు అందరూ అటువైపు. రాత్రవుతుంది. ఈ మబ్బులో మనం వెళ్తే చాలా ప్రమాదకరం. దానివల్ల పడుకుని మార్నింగ్ వెళ్దామని చెప్తాడు. ఇద్దరు పడుకోవాలి, ఇద్దరు మేలుకుని కాపలా కాయాలని చెప్తారు. ముందు రిచీ లేచుంటాడు. తోడు మాయ వస్తుంది. రిచీ జెస్మైన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ప్రెగ్నెంట్ గర్ల్ తనకేమన్నా అయితే తట్టుకోలేనని చెప్తాడు. తర్వాత తను తండ్రి కాలేడని టెస్ట్‌ల ద్వారా తేలింది అని కూడా చెప్తాడు. ఏజే అండ్ జెస్మైన్ విషయం తెలిసుంటుంది. తర్వాత వీరు పడుకుంటారు. ఏజే మెలకువగా ఉంటాడు. ఆ టైంలో తన ఫోన్ సిగ్నల్స్ కోసరం ట్రై చేస్తూ ఉంటాడు. దొరకదు. దోమలు ఎక్కువగా కుడుతుండడం వల్ల బురద రాసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు తనకొక ఐడియా వస్తుంది. ఎలాగో అడవి మనిషి తను వీళ్ళని వెతుక్కుని వస్తాడు. ఫుల్‌గా బురద రాసేసుకుంటే తనకి కనబడను. అప్పుడు వారిని చంపడానికి వీలవుతుంది అని ప్లాన్ వేసి అలాగే బురద రాసుకుని దాక్కునుంటాడు. హృదయం తిన్న ఆ అడవి మనిషి వస్తాడు. పడుకున్న వారిని చూస్తూ ఉండగా ఏజే అటాక్ చేస్తాడు. ఫైట్ చేస్తాడు. కానీ ఆ అడవి మనిషిదే పైచేయి అవుతుంది. ఇంకేమి ఏజే గొంతు కొరుకుతుండగా రిచీ వస్తాడు. ఇద్దరూ కలిసి ఫైట్ చేస్తుండగా ఏజేకి పెద్ద దెబ్బ తగిలి చెట్లలో పడిపోతాడు. రిచీని కొట్టి పట్టుకెళ్తారు. ఏజేకి మెలకువ వస్తుంది. చెట్ల అలజడి కనిపిస్తుంది తనకి అప్పుడు. చూస్తే నలుగురు అటవీ మనుషులు రిచీని లాక్కుని వెళ్తూ ఉంటారు. తన మూతికి బట్ట కట్టేసి చేతులు కట్టివేసి లాక్కుని వెళ్తూ ఉంటారు. ఒక దగ్గర ఆగుంటారు. అప్పుడు ఏజే వారికి తెలియకుండా వచ్చి కట్లు కొయ్యబోతాడు. తర్వాత ఆగిపోతాడు. ఆగి జెస్‌ని, మాయని తను ఖచ్చితంగా కాపాడుతానని మాటిస్తున్నా నీకు అని రిచీకి చెప్తాడు. రిచీ తనని కాపాడమంటే కట్లు కొయ్యకుండా వెళ్ళిపోతాడు. అటవీ మనుషులు రిచీని లాక్కెళ్ళి వారి జనాల మధ్యలో వేటాడి చిన్న పిల్లలతో చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. ఏజే వచ్చి పడుకున్న వీరిద్దరిని లేపుతాడు. జస్మిన్ రిచీ ఎక్కడా అని అరుస్తుంది. తను జీప్స్ తీసుకురావడానికి వెళ్ళిపోయాడని చెప్తాడు. నమ్మరు. కానీ అదే చెప్పేసరికి జస్మిన్ అండ్ మాయాకి ఏదో అర్థమైనట్టయి ఒప్పుకుంటారు. ఇక ముగ్గురు కలిసి పరిగెడతారు. వీరు పరిగెడుతుంటే ఆ క్రూరమైన అడవి జనాలు వెంటపడతారు. తరుముతూ ఉంటారు. వారి నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉండగా వారు చేసిన ట్రాప్ గుంతలో జస్మైన్ పడిపోతుంది. చెస్ట్ పైన భుజంలోకి బాకు ఒకటి వెళ్ళిపోతుంది. ఇక అరుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. మాయ తనని గుంతలోకి పంపు అని ఏజే దగ్గర ఏడుస్తూ ఉండగా ఏజే చెట్ల తాడుతో మాయని కిందకి పంపిస్తాడు. తను ఆ చెట్టు బాకని జస్మైన్ దేహంలో నుంచి బయటికి తీస్తుంది. ఆ టైంలో తను ఇక చనిపోతాననుకుని జస్మైన్ మాయకి సారీ చెబుతుంది. చాలాసార్లు సారీ చెప్తూనే ఉంటుంది. నేను నీకు మోసం చేశాను, సారీ నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది. మాయ ఇట్స్ ఓకే వదిలేయ్, నాకు అంతా తెలుసు అని అంటుంది. పైన చూస్తే ఏజే ఉండడు. భయపడుతుంది. మళ్ళీ వస్తాడు ఏజే. అలాగే పైకి లాగి మళ్ళీ పరిగెడతారు.
ఒక పాల్స్ లాంటిది వస్తుంది. ఏజే అందరూ దూకాలని అంటాడు. జస్మైన్ తన వల్ల అవ్వదని అంటుంది. కానీ ప్రాణాలు మిగలాలంటే దూకి తీరాలని చెప్తుంది. అప్పుడు ఆ నొప్పిలోనే జస్మైన్ దూకుతుంది. అందరూ కలిసి దూకేస్తారు. అప్పుడు ఆ నీళ్లలో వారికి ఒక బోట్ కనిపిస్తుంది. వారిదే అయింటుంది అది. వెళ్ళి బోట్ తీసుకొని జస్మైన్ని ముందు అందులోకి పడుకోబెట్టి మాయని కూడా అందులోకి కూర్చోబెట్టి ఏజే ఆ బోట్ని దబ్బుతూ వస్తాడు. అంతలో ఒకడు అదే అడవి మనిషి వెంటాడుతూ ఉంటాడు కదా! అతను ఒడ్డు మీద నుంచి ఫాలో అవుతూ ఉంటాడు. జస్మైన్ అండ్ మాయ పడుకుని ఉంటారు ఆ నొప్పిలో. ఏజే ఆ అడవి మనిషికి కనబడకుండా నీళ్లలో దుంకి ఒడ్డున చేరి ఫోన్లో వీడియో చేసి ఒక చెట్టు దగ్గర పెట్టి దాక్కుంటాడు. ఆ వీడియో సౌండ్కి అడవి మనిషి రాగా ఒక్కసారి ఏజే కత్తితో అటాక్ చేస్తాడు. ఫైట్ చేస్తాడు. కానీ అడవి మనిషి ఒక చెట్టు తాడికి ఏజేని వేలాడదీసి నీళ్లలో బోట్లో పడుకుని ఉన్న జస్మైన్ మరియు మాయ వైపు వెళ్తాడు. ఇక్కడ వేలాడుతూ ఉన్న ఏజే దగ్గరలోనే చెట్టుకి ఉన్న తన కత్తిని అందుకుని ఆ తాడుని కట్ చేస్తాడు. ఇంకేం అడవి మనిషి బోట్ మీదకి దూకేటప్పటికి ఏజే డైరెక్ట్ కత్తితో అటాక్ చేస్తాడు. ఆఖరికి ఆ అడవి మనిషి పెద్ద కత్తితోనే తన గొంతుని కోసేస్తాడు. ఇక ఆ పెద్ద మచ్చు లాంటి ఆ కత్తిని కూడా తీసుకుని బోట్లో వీళ్ళని తీసుకుని అలా వస్తారు నదిలోని. అలా కొంత దూరం వచ్చాక మళ్ళీ దట్టమైన అడవి అండ్ ఆ రాళ్ళ లాంటివి. అలా వీరు వస్తుండగా ఈసారి చాలామంది అడవి మనుషులు లేస్తారు వీరి వైపు రావడానికి. ఇక ఏజేకి ఒక్కటే చాలాసార్లు గుర్తుకొస్తుంది, వినిపిస్తూ ఉంది. అదేంటంటే రిచీకి తానిచ్చిన మాట, జెస్ అండ్ మాయాని ఎలాగైనా కాపాడుకుంటాను అని నేను నీకు మాటిస్తున్నాను అనేది వినిపిస్తూ ఉంటుంది. దీనివల్ల బోట్ ముందుకి పంపి తను ఒడ్డునున్న ఆ మనుషుల వైపు వెళ్తాడు. మాయ వద్దు ఏజే వద్దు అని గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. కానీ ఏమి పట్టించుకోడు. తనకి ఆ ఇచ్చిన మాటే గుర్తుకొస్తూ ఉంటుంది. వెళ్ళి అంతమందిలోకి దూకుతాడు. ఫైట్ చేస్తాడు. ఒకరిద్దరిని చంపుతాడు. కానీ అంతమందితో ఎలా కుదురుతుంది? అంతమంది కలిసి ఏజేని చాలా దారుణంగా చాలా కత్తులతో పొడిచి పొడిచి చంపేస్తారు. మాయ ఏడుస్తూనే బోట్ సాగుతూ ఉంది. ఇదే టైంలో బోట్ చాలా దూరం సాగిపోయి ఉంటుంది. అలా ఇంకా ఆ మనుషుల ఫోకస్ అంతా ఏజే దగ్గరే ఉండిపోవడం వల్ల ఎవరు రారు. ఆ టైంకి వీరి బోటు ఆ ప్రాంతం దాటుంటుంది. అలా కాసేపటికి తాము రావాల్సిన ప్లేస్కి వస్తారు. అప్పుడు మాయ పోటు వల్ల మెలకువ కోల్పోయిన జస్మైన్ని లేపుతుంది. ఇద్దరు లేచి చూడగా వాళ్ళు గట్టుకు చేరుకోవడానికి నది నుంచి చాలా ఎత్తుగా ఒక పెద్ద రాయి లాంటిది ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎక్కాలి. కష్టపడి ఆ నొప్పిలోనూ ఎలాగో బాధపడుతూ ఎక్కుతారు. పైకి గట్టుకి వచ్చాక ఒక జీప్ వస్తుంది. వీరిని సేఫ్గా తీసుకుంటారు. ఇది రివర్ ఆఫ్ బ్లడ్ మూవీ కథ. ఎంజాయ్ చేయడం కోసమని వచ్చారు, బాగుంది. కానీ హద్దులు మీరుండకూడదు. రివర్ ట్రిప్ దాకా వెళ్ళారు. అది కాదని మళ్ళీ అడ్వెంచర్ అని నైట్ అక్కడే ఉండడానికి డిసైడ్ అయ్యారు. ఇది చాలా తప్పు. ఆనందానికి హద్దు ఉండాలి. వదిలేస్తే ఇలా ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. తర్వాత నిక్కీ ఆ భయంకరమైన తెగ గురించి చెప్పి వారి ప్రాంతానికి వెళ్ళకూడదని చెప్పినా భయం లేకుండా రిచి వెళ్ళడం ప్రాబ్లం స్టార్ట్కి కారణమైంది. అందుకే ఆనందంగా ఉండాలి. కానీ అది అతి అవ్వకూడదు. పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వారి మాటలకు గౌరవం ఇవ్వాలి.